మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి మెగా 157 మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి భారీ హైప్ నెలకొంది. ఈ మూవీ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి గుడ్ న్యూస్ అందించేలా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22న ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్రస్తుతం తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం లండన్ టూర్‌లో ఉన్న చిరంజీవి తిరిగి వచ్చిన తర్వాత మూవీ టీమ్‌తో కలిసి సమావేశం కానున్నారు. ఆ తర్వాత కొన్ని కీలక సీన్‌లతో పాటు ఓ సాంగ్ షూటింగ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మెగా హిట్ ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటించనున్నట్లు తెలుస్తుంది. ఓ కీలక రోల్ కోసం మూవీ టీమ్ ఆమెను సంప్రదించగా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నిర్మాతలు ఆమెతో చర్చలు జరుపుతున్నారు. మూవీలో ఆమె రోల్‌తో పాటు టైమింగ్ కూడా ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుండగా 18 కోట్ల డిమాండ్ చేశారని టాక్ వినిపిస్తుంది. భారీ బడ్జెట్ చిత్రాలకు నయనతార 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే రోల్ ఇంపార్టెన్స్, నిడివి దృష్ట్యా ఇంత భారీగా డిమాండ్ చేశారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే సౌత్‌లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటి నయనతార అవుతారు. మరోవైపు ఈ మూవీ యంగ్ హీరోయిన్ కేథరిన్ కూడా నటించనున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అల్లు అర్జున్ 'సరైనోడు' మూవీలో ఎమ్మెల్యేగా నటించిన కేథరిన్ తెలుగు ఆడియన్స్‌ను మరింత దగ్గరయ్యారు. ఆ తరువాత 'బింబిసార', 'మాచర్ల నియోజకవర్గం', 'వాల్తేరు వీరయ్య', 'నేనే రాజు నేనే మంత్రి' వంటి మూవీస్‌లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ పక్కనే ఛాన్స్ కొట్టేశారనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్‌కి ఓ సిస్టర్ రోల్ ఉందని, ఇది చాలా కీలకమైన టాక్ వినిపిస్తుంది. దీనికోసం మరో హీరోయిన్ జ్యోతికని తీసుకుంటున్నారనే రూమర్స్ వినిపిస్తుంది. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. వరుస హిట్లతో మంచి జోష్‌లో ఉన్న అనిల్ రావుపూడి మెగాస్టార్‌తో బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో మెగాస్టార్ రోల్ ఎలా ఉంటుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ కాగా అదే పేరు సినిమాలో కూడా ఉంటుందని డైరెక్టర్ అనిల్ ఇదివరకే తెలిపారు. రా ఏజెంట్‌గా మెగాస్టార్ కనిపించనున్నారనే టాక్ వినిపిస్తుంది. మెగా 157 మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తీస్తున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అయ్యే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.